కాబట్టి మెదక్లో కూడా బీఆర్ఎస్ వెనుకబడినట్లుగానే మనకు తెలుస్తుంది. నీలం మధుకి అక్కడ కాంగ్రెస్ పార్టీ తన టికెట్ను కేటాయించింది, ఎంపీ టికెట్ను. మరి నీలం మధు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మరింత సమాచారాన్ని మాకు మెదక్ నుంచి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మెదక్లో పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీకి లీడ్ ఉండే అవకాశం ఉంది? మెదక్లో అయితే పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమైనప్పుడు అభ్యర్థుల టికెట్ల కేటాయింపు జరిగిన అనంతరం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కింద వెనుకబడి ఉందని చెప్పవచ్చు. కానీ రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ నీలం మధు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఆయన కలిసి వచ్చే అంశంగా ఉన్నాయి. నీలం మధుకు ఉన్నటువంటి సొంతంగా ఉన్నటువంటి గ్రాఫ్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ బలం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పటికైనా 2 దఫాలుగా కూడా జిల్లాలో రోడ్ షోలు నిర్వహించినటువంటి పరిస్థితి. సిద్దిపేటలో ఇటీవల నిర్వహించినటువంటి రోడ్ షో అదేవిధంగా సభ సక్సెస్ అయినటువంటి నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తారని. ఒక దశలో కార్యక్రమాన్ని కొంత ఆలస్యంగా ప్రారంభిద్దామని చెప్పి కూడా చూశారు. ఎందుకంటే సిద్దిపేట కాంగ్రెస్ బీఆర్ఎస్ కు పంచుకోవడం ఉంది కాబట్టి జన సమీకరణ లేదా జనాలు రావడం కొంత ఆలస్యం అవుతుందని చెప్పి భావించినప్పటికీ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా కార్యక్రమం సాయంత్రం ఉన్నప్పటికీ కూడా ఉదయం నుండే సిద్దిపేటకు కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో సీఎం రేవంత్ రెడ్డి కింద ఆశ్చర్యపోయారు సిద్దిపేటలో ప్రజానికాన్ని చూసి. కాబట్టి సిద్దిపేట సభ సక్సెస్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. అయితే మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నటువంటి నియోజకవర్గం ఉంది. ఎందుకంటే సిద్దిపేట సహా సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, పటాన్చెరు ఇవన్నీ నియోజకవర్గాలు కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో వస్తాయి. ఇవన్నిట్లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపొందినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ప్రజల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి గ్రాఫ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు నీళ్ళ పొందుకున్నటువంటి గ్రాఫ్ అన్ని కూడా కలిసి వచ్చే అంశం. రోజు రోజుకి ప్రతినిత్యం కూడా బలం పెరుగుతుంది కాంగ్రెస్ అని చెప్పవచ్చు. అయితే అక్కడ రెండో స్థానం కోసమే బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి పోటీ పడే పరిస్థితి ఉంది. కానీ మొదటి స్థానంలో మాత్రం కాంగ్రెస్ ఉండడం అనేది ఖాయమైపోయిందని చెప్పవచ్చు. గతంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ జన సమీకరణ జరుగుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు నీళ్ళ పొందుతున్నటువంటి పెన్షన్ అన్ని కూడా కలిసి వచ్చే అంశాలు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నీలం మధును అక్కడ ఎంపీ అభ్యర్థిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ కూడా ఎండలో కూడా సైతం ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేట, నర్సాపూర్ లో కూడా ఇప్పటికే టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొలిటికల్ హైబ్రాండ్ నేత జగ్గారెడ్డి కూడా ప్రచారం చేశారు. అనూహ్యమైనటువంటి స్పందన లభించినటువంటి పరిస్థితి నేపథ్యంలో రెండో స్థానానికి మాత్రం ప్రతిపక్షాలు పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే బీజేపీ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా అనేది మాత్రం మనకు త్వరలో తేలనుంది. మొత్తానికైతే బీజేపీ కొంత బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వెంటే నడిచే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లక్ష్మీకాంత్. మరోవైపు జహీరాబాద్ పార్లమెంట్ లో కూడా బీజేపీ రెండో స్థానానికి, బీఆర్ఎస్ మూడో స్థానానికి పోవడం ఖాయమని చెప్పవచ్చు. అక్కడ బీజేపీ రెండు కూడా 2-3 స్థానాలకు పరిమితం అవుతాయి. మొదటి స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ ఉండే అవకాశం ఉంది. సురేష్ షెట్కర్ గతంలో జైరాబాద్ నుంచి ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ సురేష్ షెట్కర్ గెలుపుకు అహర్నిశలు కృషి చేయడమే కాకుండా ప్రతినిత్యం ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి 6 గ్యారంటీ పథకాలను చెప్పవచ్చు. మరోవైపు నారాయణ ఖేడ్ అదేవిధంగా ఆందోళన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం కూడా ఇంత కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. మరోవైపు సీనియర్ పొలిటీషియన్ గా ఉన్నటువంటి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ కూడా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఆయన స్థానికుడు. బీఆర్ఎస్ అభ్యర్థి చూసుకున్నట్లయితే గాలి అనిల్ కుమార్ స్థానికేతరుడు. ఆయన మెదక్ నియోజకవర్గ పరిధిలో పటాన్చెరుకు సంబంధించినటువంటి నాయకుడు. ఈ నేపథ్యంలో బీబీ పాటిల్ కూడా ఇటీవల బీఆర్ఎస్ తో వీడి బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్ ఇప్పటిదాకా వెనుకబడిగా ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు కూడా అటు కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే పెద్ద ఎత్తున మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ కు వీడి మైనార్టీ నాయకులు కాంగ్రెస్ కు చేరారు. థ్యాంక్ యూ సునీల్.
రాహుల్ గాంధీ కూడా తెలంగాణ రావడం, అదేవిధంగా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ, అంటే ఢిల్లీలో ఉన్న అగ్రనాయకత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క తెలంగాణ ఎంపీ ఎన్నికలని తీసుకునే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ప్రజలు ఇంకొకసారి కాంగ్రెస్కి పట్టం కట్టబోతున్నారా, లేదంటే బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారా అనే దానికి మరికొన్ని రోజుల్లో సమాధానం దొరకబోతుంది. మనకున్న సమాచారాన్ని బట్టి అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర 13 సీట్లకు పైగా ముందంజలో ఉన్నట్లుగా మనకున్న సమాచారం ఉంది. 13 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని, రెండో ప్లేస్లో మిగిలిన ప్లేస్లో ఒకటి ఎంఐఎం, అదేవిధంగా మిగతా ఈ బీజేపీ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఫస్ట్ టైము 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ మరొకసారి ఘోర ఓటమికి చవిచూసే అవకాశం ఉన్నట్లు కూడా మన దగ్గర సమాచారం ఉంది. మరి రానున్న రోజుల్లో ఏం చేస్తారు, ఎందుకంటే ఈ ఎన్నికలు రోజు రోజుకి మారిపోయి ఉండే పరిస్థితి. ఒక రోజు ముందు కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. దాన్నే మనం గేమ్ చేంజర్గా కూడా అంటూ ఉంటాం. మరి రానున్న రోజుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు, కాంగ్రెస్ ఎన్ని సీట్లు సంపాదిస్తుంది, బీజేపీ ఎన్ని సీట్లు అనుకుంటున్నారు, కింద మీరు కమెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.